హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే నేనైతే కొండాపూర్లో ఉన్న వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్ అయితే వచ్చాను. ఇదంతా ఎంట్రన్స్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకి బయట యానిమల్స్తో ఇలా సెట్ చేశారు. అండ్ ఇక్కడ డిజిటల్ స్క్రీన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మనకి పార్కింగ్ ఇచ్చారు. స్టార్టింగ్లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అండి. లోపల యాక్టివిటీస్కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. మేమైతే నార్మల్గా వచ్చాము, జస్ట్ టైం స్పెండ్ చేయడానికి. టికెట్ని స్కాన్ చేసుకుని లోపలికి ఎంటర్ అవుతాం. లోపలికి రాగానే మనకి ఎంట్రన్స్ ఆపోజిట్లో ఒక పాండ్ లాగా ఉంది. వాటర్ కొంచెం తక్కువగానే ఉంది. అక్కడక్కడ మనకి పికాక్స్ కూడా కనిపిస్తాయి. ఇది ఎక్కడుంది అంటే కొండాపూర్లో బొటానికల్ గార్డెన్కి పక్కన పాలపిట్ట సైక్లింగ్ పార్క్కి ఆపోజిట్లో ఉందండి. ఈ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 10 PM వరకు ఉంటుందండి. ఇక్కడ ఒక బోర్డ్ లాగా డిస్ప్లే చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయి, ఎటువైపు వెళ్ళాలన్నది ఇండికేట్ చేశారు. మేమైతే ఇక్కడికి ఈవినింగ్ 5:30 ఆ టైంకి వచ్చాం. ఇదంతా వాకింగ్ ట్రాక్ లాగా ఉంది. రైట్ సైడ్లో మనకి పార్కింగ్ అనిపిస్తుంది. ఇలా లోపలికి వస్తుంటే చాలా చెట్లు ఉన్నాయి. ఇది ఏఆర్ కిడ్స్ ఏరియా అండి. దీని టికెట్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ ఉంది. ఇక్కడ ఏంటి అంటే యానిమల్ కార్డ్ చూపిస్తే 3D ఇమేజ్లో కనిపిస్తుంది. అది చేసే సౌండ్ కూడా వస్తుంది. ఇవే కాకుండా ఇక్కడ వేరే థీమ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి. ఇక్కడ చిన్నపిల్లలకి బాగుంటుంది. పార్క్ చుట్టూ ఈ మెస్ అరేంజ్ చేశారు సెక్యూర్ కోసం. 9D సినిమా అండ్ వేరే యాక్టివిటీస్ కోసం ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి. స్టార్టింగ్ అది. ఇప్పుడైతే అక్కడి నుంచి వచ్చాం. ఇప్పుడు ఇటు వెళ్ళాలి మనం. వైల్డ్ లైఫ్ సఫారీ అన్నీ అటువైపు ఉంటాయంట, వెళ్ళి చూద్దాం. ఇలా వస్తుంటే వ్యూ అంతా ఇలా ఉంది. గ్రాస్కి వాటర్ పడుతున్నారు. సిట్అవుట్కి వుడ్తో ఇలా అరేంజ్ చేశారు. ఏరియా అంతా కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వస్తే టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. అన్ని యాక్టివిటీస్కి వెళ్ళకపోయినా సరదాగా రావచ్చు. ఎంట్రీ టికెట్ 40 రూపీసే కాబట్టి రిలాక్స్ అవ్వచ్చు. బిలో 5 years పిల్లలకి ఎంట్రీ టికెట్ ఫ్రీనే. ఇక్కడికి వస్తున్నప్పుడు వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం బెస్ట్, ఎందుకంటే లోపల స్టాల్స్ ఏం లేవండి. వాటర్ క్యాన్స్ అయితే అరేంజ్ చేశారు, కానీ మన వాటర్ బాటిల్ మనం తెచ్చుకోవడం బెస్ట్ అండి. మా లక్కీ అయితే కాసేపు ఇలా ఆడుకుంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం. దానికి ఆపోజిట్లో అంతా ఇలా ఉంది. దీనిలో మనకి 9D సినిమా అండ్ VR ఎక్స్పీరియన్స్ జోన్, 360 ఇండోర్ థియేటర్, ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్నీ 3Dలోనే ఉంటాయి. లైవ్లో మనకేం కనపడవు. అన్నీ వర్చువల్గానే క్రియేట్ చేశారు. అంటే మనకి వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ ఇస్తారండి. అవి పెట్టుకుంటే రియల్గా మన దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతాం. 9D సినిమాకి టికెట్ ప్రైస్ వచ్చేసి 200. మిగిలినవన్నీ కూడా 100 రూపీసే ఉన్నాయి. ఇక్కడ చిన్న పాండ్ ఉంది. దాంట్లో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి.
ఇది ఒక రైడ్ అండి, కయాక్ వర్చువల్ రైడ్ అంట. అక్కడ ఒక బస్ కనిపిస్తుంది కదండి, అదేంటంటే వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ రైడ్కి వెళ్ళాలనుకుంటే ఆ బస్ ఎక్కాలంట. బస్ ఎక్కిన తర్వాత సీట్లో మనకి వర్చువల్ హెడ్సెట్స్ అయితే ఉంటాయండి. అది పెట్టుకుంటే మనకి జంగిల్లో యానిమల్స్ మూవ్ అవుతున్నట్టు అవి కనిపిస్తాయంట. అక్కడ కనిపిస్తున్న గేట్ నుంచి కొంచెం లోపలికి తీసుకువెళ్తారంటండి. ఇక్కడ సైక్లింగ్ కూడా ఎలా ఉన్నట్టుందండి, సైక్లింగ్ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నామండి. పార్క్ అయితే చాలా బాగుంది, మీరు రావాలి అనుకుంటే రావచ్చు. అండ్ ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా థ్రిల్గా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలకి అయితే బెస్ట్ ప్లేస్ అండి ఇది ఆడుకోవడానికి వాళ్ళకి. ఇప్పుడు టైం వచ్చి 6:10 అవుతుంది, సన్సెట్ అవుతుందండి. ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఏఎంబీకి వెళ్తాం. ఇక్కడైతే మా లక్కీ పానీపూరి అడుగుతుంది, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడైతే పానీపూరి తినేసి ఇంకా ఏఎంబీకి స్టార్ట్ అయిపోతున్నాం. మనకి రైట్ సైడ్లో ఉన్నది ఏఎంబీ మాల్. లోపలికి ఎంటర్ అవుతున్నాం. B2 పార్కింగ్ ఫుల్ అయిపోవడం వల్ల B3కి వచ్చాం. కార్ పార్క్ చేసుకుని మాల్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడైతే సెల్లార్లో ఉన్నామండి మనం. ఇదంతా పార్కింగ్ ఏరియా. B3 లాబీ నుంచి ఇప్పుడు మనం మాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. యాక్చువల్లీ మా ఫ్రెండ్ బర్త్డే ఈరోజు, డిన్నర్కి వెళ్ళాలి. సో ఇంకా టైం ఉందని కాసేపు టైం స్పెండ్ చేద్దామని వచ్చాం ఏఎంబీకి. ఈ మాల్ నేమ్ వచ్చేసి శరత్ సిటీ క్యాపిటల్ మాల్. ఏఎంబీ సినిమాస్ ఉండడం వల్ల ఏఎంబీ అని పిలుస్తారు. నేనైతే డాక్టర్ వెయిట్ చేశాను ఫ్రెండ్స్. మేమైతే చిన్నగా షాపింగ్ అవి చేసేసుకొని మాల్లోనే కాసేపు టైం స్పెండ్ చేసాం. ఒక 2 అవర్స్ వరకు మాల్లోనే ఉన్నాం. 8:30 కల్లా డిన్నర్కి అయితే స్టార్ట్ అవుతాం.
ఇప్పుడు మేము మాల్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నామండి. నెక్స్ట్ మేము డిన్నర్కి వెళ్తామని చెప్పాను కదా, మర్యాద రామన్న రెస్టారెంట్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఇప్పుడైతే మేము మర్యాద రామన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. పైకైతే వెళ్దాం, వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది. బయట అంతా ఇలా ఉంది ఎంట్రన్స్. ఇదైతే టుడే స్పెషల్స్, ఏ రోజు స్పెషల్ ఆ రోజు ఉంటుంది. మేమైతే రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాం. మేము ముందుగానే టేబుల్ బుక్ చేసుకున్నామండి. మనం వచ్చే టైమింగ్ని బట్టి మనం ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవడం బెస్ట్ అండి, మళ్ళీ వెయిటింగ్ ఉంటుంది కదా. లోపల అంబియన్స్ అంతా కూడా బాగుందండి, నీట్గా. నా పక్కన ఉంది కదా బ్లాక్ డ్రెస్, తనదేనండి ఈరోజు బర్త్డే. ఫుడ్ టేస్ట్ అయితే ఓకే అండి, పర్లేదు. స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఇంతేనండి ఈరోజు వీడియో, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్కొక్క వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, బాయ్.